రాష్ట్రాన్ని గెలిపించేందుకే పొత్తు, కూటమి విజయం చారిత్రక అవసరం. వ్యవస్థల్ని గాడిన పెట్టాలంటే కేంద్ర సహకారం కావాలి. జగన్ విధ్వంసం నుంచి ప్రజల్ని కాపాడుకుందాం. విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయండి. కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేసిండు. జనసేన భాజపాతో పొత్తు పెట్టుకుంది. అయితే వైకాపాను ఓడించడానికి కాదు, రాష్ట్రాన్ని గెలిపించడానికి కూడా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం మూడు పార్టీలు చేతులు కలిపాయని వెల్లడించారు. కింది స్థాయిలోనూ అందరూ కలిసి పనిచేయాలని తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ బూత్ స్థాయి కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఈ మేరకు టెలికాన్ఫరెన్స్లో మంగళవారం వారితో మాట్లాడారు. అయితే సర్వేలు నివేదికల ఆధారంగా పలు అంశాల గురించి చర్చించారు. ఇంటింటికి సూపర్ 6 పథకాల ప్రచారంలో మంచి పనితీరు కనబరిచిన కార్యకర్తల్ని అభినందించారు. రాష్ట్రాన్ని జగన్ పూర్తిగా విధ్వంసం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని దెబ్బతీశారు. వైకాపా రివర్స్ పాలనలో రాష్ట్రం మొత్తం కూడా అస్తవ్యస్తమైపోయింది. కాబట్టి రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని గెలిపించేందుకే ఈ పొత్తుతో వెళ్తా ఉన్నాం. అటు భారతీయ జనతా పార్టీతో ఇటు జనసేన పార్టీతో అన్ని పార్టీలు కలిసి పనిచేయడానికి కారణం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. ఆ పరిపాలనను దించేయాలంటే 100% ఈ పొత్తులు అవసరమైనటువంటి మాటను చారిత్రక అవసరం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అంటా ఉన్నారు. ఇక రౌడీల చేతుల్లోంచి రాజ్యం తీసేద్దాం, అసాధ్యమయ్యే పొత్తును సుసాధ్యం చేశా. జగన్తో పాటు ఆయన జలగలను ఓడిద్దాం. మే 15 నాటికి వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ తథ్యం. భీమవరం వీధి రౌడీని సాగనంపుదాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. ఇక మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు పార్టీలో చేరిపోయాడు. మనం ఎక్కువ సీట్లు తీసుకున్నాం, తక్కువ సీట్లు తీసుకున్నాం అని ఆలోచించకండి. ఈసారి జగన్ను ఆ పార్టీని పక్కన పెట్టకపోతే దేశానికి హాని. ఒకరి వద్ద ఇన్ని వేల కోట్ల డబ్బు, ఇంత ఆరాచకం, ఇంత కిరాయి సైన్యం, అక్రమంగా ఇంత అధికారం చేరితే ఎవరూ బతకలేరు. రౌడీల చేతుల్లోంచి రాజ్యం తీసేసి కనీస విలువలున్న వారి చేతుల్లో పెడదాం. ఈయనొక క్రిమినల్, వీళ్ళంతా మర్రి చెట్టులా వేళ్ళుకుపోయారు. జగన్ను ఆయనతో పాటు ఉన్న అన్ని జలగలను ఓడిద్దామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జగన్ సిద్ధం అంటున్నారు, ఆయనకు యుద్ధమే ఇద్దామంటున్నాను. ఈ యుద్ధం అంతిమ లక్ష్యం వైకాపాను గద్దె దించడమే అని చెప్పేసి ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. మొత్తం మీద రౌడీల చేతుల్లోంచి రాజ్యాన్ని తీసేద్దాం, రాజ్యాన్ని కాపాడుదాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మొత్తం కూడా బొందబెట్టాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభుత్వాన్ని ఓడించడం ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందనేటువంటి మాటను అక్కడ పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు.